ఉచిత పశు వైద్య శిబిరాలకు చేయూతనందించిన దాతలకు సత్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఓ రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం స్థానిక పశు సంవర్ధక ఏరియా ఆసుపత్రి నందు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ ఎన్జీఓ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి అధ్యక్షుడైన మాధవరపు వెంకటేశ్వర్లు గణతంత్ర దినోత్సవ ఉత్తమ సహాయ సంచాలకులుగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ ఎల్ అనితాలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉన్నత స్థానాలకు ఎదిగిన మాధవరపు వెంకటేశ్వర్లు అనితాలను అభినందిస్తూ హృదయపూర్వకంగా సత్కరించారు. మాధవరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనను ఏపీ ఎన్జీఓ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా తమపై పెట్టుకున్న నమ్మకం కోసం తాను ఉద్యోగుల పక్షాన పనిచేస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తాను అని ఈ సందర్భంగా మాధవరపు హామీ ఇచ్చారు. తమ సిబ్బంది తనపై చూపుతున్న గౌరవానికి సహాయ సంచాలకులు ఎల్లనిత హర్షం వెలిబుచ్చారు. ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలకు సహాయం అందించిన గ్రామ పెద్దలను ఆహ్వానించి వారందరినీ సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మీ వల్ల అట్లీస్ట్ మేము క్యాంప్ చేయగలిగామండి. దయచేసి సహాయపడ్డారండి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి తామరపల్లిలో చాలా సంతోషం. అధ్యక్షుడు దగ్గర మన ఎర్పత గ్రామంలో ఎన్జిఓ ప్రెసిడెంట్ గారు కూడా వేరే ముందుకు రావాలి. దొరబాబు గారు నిజంగా ఎర్పత గ్రామంలో క్యాంప్ అయితే ఒక 10 years అవుతుందండి. 10 సంవత్సరాలుగా ఊళ్ళో ఏమైనా క్యాంప్ జరగలేదు. అటువంటిది ఆయన ఒక్కరే 100 గా నేను ఉన్నాను సార్ మీరు చేయండి అని చెప్పేసి ఫస్ట్ నుండి చివరి వరకు కూడా మా వెన్నంటి నిలిచారు సార్. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. క్యాంప్ అందరూ కూడా ముందుకు రావాలండి. ఒకసారి కంప్లీట్ అయ్యాక అప్పుడు ఆ క్యాంప్ దగ్గర నుంచి సార్ కదలడం జరిగిందండి. వెళ్ళాక కూడా లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే చాలా హ్యాపీ అన్నమాట అండి. ఎప్పుడు కూడా వాళ్ళని సార్ ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు మళ్ళీ ఏంటి సార్? సార్ కంగా వచ్చింది సార్ సార్కి. ద్రాక్షారామ వీడి అక్కడే ఉండండి. వీడి ద్రాక్షారామ అక్కడే ఉండండి. డాక్టర్ బి క్రాంతి కుమార్ గారు. సార్ మన ద్రాక్షారామ కూడా డెంటల్ డాక్టర్ గా వర్క్ చేస్తున్నారు. కృష్ణారావు సార్ క్యాంపులు పెట్టాలని చెప్పి సార్ని అప్రోచ్ అవగానే చాలా ఉదాహరణగా ముందుకు వచ్చి మా పశు ఆరోగ్య శిబిరాల్లో బాగా సక్సెస్ఫుల్ చేశారు సార్. అదే విధంగా ఉన్నా కూడా వెంటనే తగు చర్యలు ఆయన చెప్పగానే కొన్ని విషయాలు ఆయన సేవలు అందించి చూపించడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు ముందంజలో మమ్మల్ని పెట్టాలని చెప్పి కోరుకున్నాం. స్టాఫ్ అందరూ కూడా ఒకసారి ముందుకు రావాలి. స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండి. సిపిఎస్ వాళ్ళందరికీ డిఏ ఏరియాస్ ఇప్పించినందుకు పండగ కానుక చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎన్జిఓస్ లేకపోతే అసోసియేషన్ లేకపోతే మన గవర్నమెంట్ నుంచి మనకి ఏం రావాలన్నా కూడా మీరు పోరాటం వల్ల జరుగుతుందండి. దానికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు. జరగడానికి మన సీఎం గారు చేసిన ఒక మంచి ఆలోచన. ఈ మంచి ఆలోచనలోనే మనందరం బాగా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మన అంశాలైనటువంటి ఏడీ గారు మన జిల్లాలోనే ఆహ్లాదకరంగా సంతోషంగా ఈ ఫంక్షన్ కానీ ఏదైనా కార్యక్రమం చేస్తామంటే దానికి కారణం
మన అనిత మేడం గారు ఒక 5 సంవత్సరాల క్రితం డాక్టర్స్ అందరూ మరియు సిబ్బంది అందరూ కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలండి. ఛాన్స్ మళ్ళీ వచ్చింది సార్. ఒకసారి మేడం గారికి 16 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు రావడం చాలా గర్వకారణం అండి. దీనివల్ల పాముల మందులు, మినరల్ మిక్చర్లు ఏ టైం చేయాలి, అలాగే చూడు పశువులకు ఏ విధంగా పెట్టాలన్నది మాతో పాటు మా డాక్టర్ చెప్పడం వల్ల చాలా రైతులు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారండి. అలాగే ఎలాంటి క్యాంపులు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు జనవరి 19వ తారీఖు నుంచి 30 వరకు నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాల కార్యక్రమంలో రైతులను భాగస్వామ్యం చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి ఆదేశాలను మేము పాటించాము. మరి కే గంగవరము మరియు రామచంద్రపురం 2 మండలాల్లో ఉన్న పెద్ద రైతుల్ని, ఎన్ఆర్ఐస్ని, అలాగే మరి పెద్ద ఉద్యోగస్తులను అందరినీ మేము మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మెగా పశువైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేసి మరి ఎదగరానివి, కట్టనివి, అలాగే గుడ్డుపోయిన వాటికి వైద్యం చేసి వారికి సంపూర్ణంగా మరి మందులు ఉచితంగా ఇప్పించడం జరిగింది. అలాగే లేగదూడల ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ గారు, అలాగే మరి ఈఓ డిఎల్డి గారు వచ్చారు. మరి వారు ప్రత్యేకంగా మా యొక్క పశువైద్య ఆరోగ్య శిబిరాలని మరి చూసి మరి ఆశ్చర్యాన్ని ప్రకటించి అభినందనలు తెలియజేశారు. అలాగే రైతులు కూడా మరి మా ద్వారా అందుతున్న సేవలను చూసి వారే ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ వారు సంపూర్ణంగా సహాయ సహకారం అందించి సఫలం అవ్వడానికి మరి మాకు తోడ్పాటు అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో మా సిబ్బంది మరి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, హెచ్ఏలు, ఓఎస్లు, ముఖ్యంగా డాక్టర్లు లీడ్ తీసుకుని ఈ కార్యక్రమం చూస్తుంటే ఒక కలేజా మూవీలోని మహేష్ బాబు వస్తుందండి. కలేజా మూవీలో మహేష్ బాబు ఒక డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నాకు 10 రూపాయలు టిప్ అంటాడు. ఎందుకంటే ఓహో లేటెస్ట్ ఈ రకంగా కూడా మీరు అడుక్కోవడం స్టార్ట్ చేశారా అని. అక్కడ తర్వాత మరలా రెండోసారి వెళ్ళి ఈ పిల్లడు పక్కన రోడ్ కొంచెం ఇటువైపు వచ్చి కూర్చోండి సార్. ఇలా ముందు చేయలేస్తాం సార్. కొంచెం దాదాపు అందరూ మరి చెప్పండి, డేట్ తీసుకొని చేసేయండి. ఫోన్ చేసి రేపు మీ ఊళ్ళో క్యాంప్ కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చేస్తారని చెప్పేసి ఎప్పటికప్పుడు కనుక్కొని క్యాంప్ ఏమన్నా కొంచెం అలసత్వం వహించినా కూడా సార్ ఏం చెప్పాలంటే ఏర్పాటు ఏర్పడుతుంది. ఆ రోజు సెలవు రోజు మేడం గారు అవార్డు తీసుకుని భోజనం కూడా చేయకుండా ఏర్పాటు గ్రామం వచ్చి అక్కడ ఏర్పాటు ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసి రేపు క్యాంప్ ఎటువంటి సలహాలు సూచనలు అందించి సార్ ఆ రోజు వెళ్ళడం జరిగింది. నా పేరు మాధవ వెంకటేశ్వర్లు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీఎన్జీజీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. మరి ఇక్కడ డాక్టర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ కార్యక్రమంలో రైతులను భాగస్వామ్యం చేసి మరి రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నిలిచారు. ఈ యొక్క వీరు చేసిన కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్